ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పేషెంట్ గురించి మాట్లాడాలి. ఎవరైనా ఒకరు రండి. డాక్టర్, నేనొస్తాను. నేను తన కోడల్ని. నేను మాట్లాడతాను. సంధ్య, నువ్వు కంగారు పడుకో. డాక్టర్, మేము వస్తాం. రండి. విశ్వా, మళ్ళీ అక్షయ్ వెళ్ళాడు. నన్ను అస్సలు వెళ్ళనివ్వట్లేదు. కనీసం నువ్వైనా వెళ్ళొచ్చు కదా విశ్వ. నువ్వు కూడా తన కొడుకే కదా. అక్షయ్ ఒక్కడే అన్నీ చూసుకోవాలా? ఏయ్, ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? ఇందాక నుండి చూస్తున్నాను, ఓ రెచ్చిపోతున్నావేంటి? అక్షయ్ ముందు సింపతి కొట్టేయడానికా? నీకు అంతవరకే అర్థమైందా? అయినా డాక్టర్ ఏమన్నారు? ఒక్కరే రావాలని చెప్పారు. అందుకే అక్షయ్ వెళ్ళాడు. ప్రాబ్లం ఏంటి? ఎవరు ముందు వెళ్ళారన్నది మ్యాటర్ కాదు. అమ్మ కోలుకుందా లేదా అన్నదే ముఖ్యం. ముందు నుండి వాడే కదా చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు వెళ్తే తప్పేంటి? పోయి పోయి నీలాంటి వాడికి చెప్తున్నాను కదా, నాకు బుద్ధి లేదు. ముందు నుండే డాక్టర్తో నువ్వే మాట్లాడొచ్చు కదా. అక్షయ్ని ఎందుకు పంపించా? ఎవరెళ్తే ఏముంది? అమ్మ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అసలు ఇలాంటి డిస్కషన్ అవసరమా? అవును, నేనేం అడిగినా దాన్ని చీప్గానే చూస్తూ ఉండు. ఆ అక్షయ్ అయినా నా మాటలు నమ్ముతాడు, కానీ తాళి కట్టిన మొగుడివి నువ్వు మాత్రం నమ్మవు. అంతా నా తలరాత. వాడికి నీ నిజస్వరూపం తెలియదు కదా, అందుకే నమ్ముతున్నాడు. కానీ నువ్వేంటే ఏం ఆలోచిస్తున్నావు? అన్నీ నాకు తెలుసు. చాలా ఆపవయ్యా. నేను ఆలోచించేది కాకుండా బయటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కనుక్కో. నాకెందుకో అత్తయ్యకి పరిస్థితి రావడానికి అక్షయే కారణం అనిపిస్తుంది. అక్షయ్ ఏం చెప్పినా నువ్వు నమ్మేస్తావు, ఏది ప్రశ్నించు. ఏదో ఒకరోజు అక్షయ్ నీకు సరిగ్గా బుద్ధి చెప్తాడు. అప్పుడు తెలుస్తుంది. సంధ్య, ఎక్కువ మాట్లాడుతున్నావు. లేకపోతే ఏంటి? నేనెన్ని చెప్పినా నన్నే నమ్మట్లేదు నువ్వు. నీ తెలివితేటలన్నీ నా ముందే ఉపయోగిస్తున్నావు. కానీ అక్షయ్ అత్తయ్యల ముందు ఏమీ మాట్లాడవు. చూడు సంధ్య, ఇది హాస్పిటల్. అనవసరంగా నాకు కోపం తెప్పించకు. ఏం చేస్తావు? ఏం చేయగలవు విశ్వ? చెప్పను, ఏదో ఒకటి చేసి చూపిస్తాను. అసలేమైంది? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. నేను ఇక్కడ ఉన్న విషయం ఆయనకు తెలిసిపోయిందా? అవును శ్రావణి, అక్షయ్తో మాట్లాడాను. నువ్వేంటి ఇక్కడ అని నన్ను అడిగాడు. నిజం చెప్పక తప్పలేదమ్మా. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పినా వాడి మనసు కరగలేదు. పైగా నీకు హెల్ప్ చేస్తున్నానని నన్ను తిట్టాడు. చూసారా నవీన్ బాబు, నా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. ఇదంతా నా వల్లే. ఇవన్నీ మా ఇద్దరి మధ్య మామూలు శ్రావణి, నువ్వేం పట్టించుకోవద్దు. వద్దు నవీన్ బాబు, శ్రీవారికి మీరంటే చాలా ఇష్టం. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. ఇప్పటిదాకా నా కోసం చేసింది చాలు, మిగతాది నేను చూసుకుంటాను. శ్రావణి, ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకు. నా చెల్లెమ్మని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి నేనెక్కడికి వెళ్ళను. అయితే నేను ఒకసారి అత్తయ్య గారిని చూసొస్తాను. అత్తయ్యకి ఎలా ఉందో ఏంటో కనుక్కుంటాను. వద్దు శ్రావణి, అక్కడికి వెళ్తే అక్షయ్ నీ మీద ఇంకా కోపడతాడు. అత్తయ్య ఆ పరిస్థితుల్లో ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటాను? శ్రావణి, నా మాట విను. అక్కడికి వెళ్తే నీకు అవమానం జరుగుతుంది. రెస్ట్ తీసుకో. ఏది ఏమైనా సరే నేను అత్తయ్య గారిని చూడాల్సిందే, అత్తయ్య గారితో మాట్లాడాల్సిందే. నన్ను ఆపొద్దు నవీన్ బాబు, నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. శ్రావణి వద్దు. శ్రావణి, నా మాట విను. శ్రావణి, నేను చెప్పేది విను. అమ్మా శ్రావణి, ఒక్కరోజు నేను చెప్పేది వినమ్మా. ఆగు.
ఎవరు మీరు? అయ్యో, శ్రీవారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. శ్రీవారు, అత్తయ్య. ఎవరు నీకు అత్తయ్య? అసలు ఎందుకు వచ్చావు? అలా అనకండి శ్రీవారు. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వేరు చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. తప్పుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నేను అత్తయ్యని చూడాలి, అంతే. ఆగో. నువ్వు చేసింది చాలు. ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. పిన్ని ముందు బాధపడి సింపతి కొట్టేద్దామనే? తర్వాత ఇంటికి వచ్చేయాలనే ప్లాన్ చేస్తున్నావా? చూడు, నేను ఉన్నంత వరకు అది జరగదు. ఏంటక్క ఇది? గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చావా? సంధ్య, నువ్వు నోరు మొయ్. ఇప్పుడు నేను నా భర్తతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో రాకు. మీ మధ్యలో నేనేం రాలేదు. ఇక్కడ జరుగుతున్నది చెప్తున్నాను. సింపతి కొట్టేయడానికి ప్లాన్ చేసుకొని వచ్చింది. అలాంటిదేం లేదు శ్రీవారు. మీరే వచ్చి పిలిచేంత వరకు నేను ఎక్కడికి రాను. నేను ఏ ప్లాను చేయలేదు శ్రీవారు, నన్ను అర్థం చేసుకోండి. అత్తయ్య ఇక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది. ఎలా ఉన్నారో చూడాలని వచ్చాను, వేరే ఉద్దేశం లేదు. నీతో మాట్లాడనవసరం. నీకు అప్పుడే చెప్పాను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ రోజు అర్థం కాలేదేమో, అట్లీస్ట్ ఇప్పుడైనా అర్థం చేసుకో. నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు. అసలే పిన్ని బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను పిన్ని చూస్తే ఇంకేం అవుతుందో ఏంటో. శ్రీవారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మీకు కోపంగా ఉంటే నేను ఇంటికి రాను. కాకపోతే అత్తయ్యతో నన్ను మాట్లాడనివ్వండి. నేను అత్తయ్యని చూడాలి. అక్క, అక్షయ్ అంతలా చెప్తున్నా అర్థం కావట్లేదా? అత్తయ్యకి బాలేదని బాధపడుతున్నాడు. నువ్వు మరింత బాధ పెడతావా? నువ్వు మారవా? సంధ్య, నీకిప్పుడే చెప్పాను, మధ్యలో నువ్వు రాకు. నాటకం ఆడుతున్న వాళ్ళకి ఎవరు మాట్లాడినా తప్పులాగే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుందనే భయం. అసలు నీకు సిగ్గే లేదా శ్రావణి? శ్రీవారు, మీరెన్నైనా అనండి, కోడలిగా అత్తయ్యని చూసుకోవడం నా బాధ్యత. ఎప్పుడూ లేంది ఇప్పుడు గుర్తొచ్చిందా నీ బాధ్యత? దేవాలయ బాధ్యతలు తీసుకున్నావు, అప్పుడు ఏం చేయలేకపోయావు. మంచి చెయ్యాలని నీకు లేనప్పుడు ఏ పని సక్రమంగా అవ్వదు శ్రావణి. నువ్వు నాకు భార్యగా, పిన్నికి కోడలుగా ఉండే అర్హత లేదు. సంబంధం తెంచుకున్నాక పిన్నిని చూడ్డానికి ఎందుకు రావాలి చెప్పు? మీరు నోటి మాటతో ఉంటే మన బంధం తెగిపోదు శ్రీవారు. ముందు నేను అత్తయ్యని చూడాలి. పిన్నిని మొహం చూడకూడదు. వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిక్కడి నుంచి.